తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులుగా ముసురేస్తోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు నిండు కుండల తలపిస్తున్నాయి. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పెద్ద వాగుకు గండిపడి పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించిపోయింది. అటు కృష్ణా నదికి కూడా భారీగా వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూనే ఉంది. జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు కొద్దిగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు దిగువనున్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఇరిగేషన్ శాఖ. పోలీసులు, అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కొనసాగుతోంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతోంది. ఒడిషా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిషా తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడనుంది వాయుగుండం. మరోవైపు ఏపీలోని 2 జిల్లాలకు రెడ్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి, కోనసీమ ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన జారీ చేశారు వాతావరణ అధికారులు. ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం 3 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది ఏపీ సర్కార్. తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉండగా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.